హే గాయ్స్! మేమైతే డీమార్ట్‌కి స్టార్ట్ అయిపోయాం. అసలు ఎందుకు ఇంత ఎక్సైటింగ్‌గా ఉందనుకుంటున్నారు కదా! నాకిష్టమైన చాక్లెట్ క్యూబ్స్‌నైతే నేనైతే కొనబోతున్నాననమాట. నేనైతే ఆ చాక్లెట్ క్యూబ్స్ కొనడానికి ఎంత ఇష్టం అంటే నాకవి అంత ఇష్టం అనమాట. ఎందుకంటే అవి కొని దాంట్లో చాక్లెట్ పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకున్నంత ఫీల్ ఉంటుంది కదా! నాకు చాలా ఇష్టము. ఇంకా చాలా సార్లు డీమార్ట్‌కెళ్ళిన ప్రతిసారి వాటి దగ్గరికెళ్ళడం, చూడడం, మళ్ళీ వచ్చేసేయడం. ఇట్లాంటివి జరుగుతుందనమాట. ఈసారి ఎట్లైనా కొనాలి అని చెప్పేసి మనీ కూడా పెట్టుకొనైతే పోయాననమాట నేను డీమార్ట్‌కి. ఇంకా మేమైతే డీమార్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాం. నిజంగా చెప్తున్నా కదా! డీమార్ట్‌కెళ్తే అక్కడ అవసరం ఉన్నవి, అవసరం లేనివి కూడా కొనుక్కుంటాం అనమాట మనమైతే. మీరు కూడా అంతేనా కాదా? కామెంట్ సెక్షన్‌లో రెడ్ హార్ట్ పెట్టి కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా నేనైతే మేమైతే డీమార్ట్‌కి వచ్చేసాం కదా! ఇంకా డీమార్ట్ బయటనే ఎంత రష్ ఉంది. ఇంకా లోపల ఎంత రష్ ఉంటుందో బాబు అని అయితే అనుకున్నాం అనమాట మేము. నేనైతే అదే భయపడ్డా ఎంత ఉంటుందో రష్ అని చెప్పేసి. ఇంకా మా డాడీ కూడా పార్కింగ్‌లో బండి పెట్టేసి అయితే వచ్చేసిండు. ఇంకా చకచకా అని చెప్పేసి మేము డీమార్ట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మీ అందరికీ తెలుసు డీమార్ట్‌కి వెళ్తే ఏమేమి ప్రాసెస్ ఉంటుంది అవంతా ఎక్స్ప్లెయిన్ చేసే పెద్ద పని ఉండదు కానీ చెప్తున్నా అనమాట. నేనైతే ఇంకా డీమార్ట్‌కి వెళ్తే నాకెందుకో తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే అన్నిగానం వస్తువులు ఉంటాయి కదా! మనకి ఇష్టమైనవన్నీ మన కళ్ళ ముందట ఉంటే టక్ టక టక అది వేసేయాలనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం చెప్పండి, బడ్జెట్ ప్రాబ్లమ్ అనమాట. ఇంక ఇక్కడ రాంగానే మేము బ్రెడ్ ప్యాకెట్, చాయ్ పత్తి అవి ఇవి అని మా మమ్మీ అన్ని సరుకులు తీసుకుంటుంది. ఇంక మనది పని ఏముంది చెప్పండి తినే వాటి మీద. ఇంకా అందుకే నేను బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కడున్నాయి, చాక్లెట్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి నేను వెతుకుతున్నా. ఇంకా మా డాడీ ఏమో ప్రైజెస్ ఎంత అని చూస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఈ డార్క్ ఫ్యాన్సీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మీకు కనుక ఇష్టం అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో రెడ్ హార్ట్ అయితే చూపియండి. ఇంక బిస్కెట్స్ కానీ, బాదం కానీ, ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూస్తూ అయితే ఉన్నానన్నమాట. ఇంకా నేను ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఇంటి సరుకులు బియ్యం, పప్పులు, బుడ్డలు ఇట్లాంటివి ఉంటాయి కదా, సంథింగ్ సరుకులు ఉంటాయి కదా, ఇంకా వారి దగ్గరికి అయితే వచ్చేసాం. నేను ఒక్క దగ్గర నించొని ఉంటే మా మమ్మీ మా డాడీ డీమార్ట్ అంతా తిరిగేస్తూనే ఉంటారనమాట. వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది. మనది ఏముంది చెప్పండి, ఆ ట్రాలీని దొబ్బుకుంటూ పోవడం, లేకపోతే దానిలాగా ఉండడం, అంతే మన పని. ఇంకా నేను కూడా మా మమ్మీకి అవి వేస్తూ ఇవి వేస్తూ ఒక పక్క కెమెరా పట్టుకుంటూ మీకు వీడియో తీసుకుంటూ ఇంకా ఎట్లా అట్లా హెల్ప్ అయితే చేస్తున్నా కొంచెం కొంచెం. ఇంకా ఈడ అన్ని సరుకులు తీసుకునేది అయిపోతే ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి కదా. ఇంకా నేనైతే డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి అబ్జర్వ్ చేసేది ఏంటంటే సండే ఉన్నంత రష్ ఎప్పుడు ఉండదన్నమాట. ఫుల్ రష్ ఉంటుందిరా బాబు. మీరు ఎప్పుడు వెళ్తారు డీమార్ట్కి వెళ్తే? నేనైతే డీమార్ట్కి వెళ్ళడానికి మోస్ట్లీ ఫ్రైడే ఆర్ మండే అట్లా వెళ్ళడానికి చూస్తాను అనమాట. ఇంకా సండే అయితే సచ్చినా పోకూడదు అని అయితే ఫిక్స్ అవుతా. ఇంకా ఆ రోజు తప్పలేదన్నమాట మాకు. ఇంకా ఏమంటారు, తప్పని పరిస్థితుల్లో ఇంకా సండే పోవాల్సి వచ్చింది కాబట్టి పోయినామన్నమాట. ఇంకా కింద ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి స్పీడ్గా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి చూడండి ఆ వాటర్ బాటిల్ కానీ, టిఫిన్ బాక్సెస్ కానీ, బాబోయ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను స్కూల్ స్టార్టింగ్లో వచ్చిన డీమార్ట్కి, అప్పుడు కూడా వాటర్ బాటిల్స్ అవి ఇవి అన్నీ చూసి అప్పుడే తీసుకున్నా. కానీ ఇంకా ప్రతిసారి డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది అనమాట నాకు ఆ టిఫిన్ బాక్స్లే కానీ, ఆ చిన్న చిన్న గ్లాసెస్ కానీ, ఇవన్నీ చూసి నేను అక్కడే అట్రాక్ట్ అయిపోతాను అనమాట. ఎందుకో నాకు చాలా ఇష్టం అట్లా. మీకు కనుక ఇష్టమైతే కంపల్సరీ చెప్పండి. ఇంకా గొడుగులు చూసారా ఎట్లా పెట్టారో. ఇంకా ఈ బెడ్షీట్స్ అయితే ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే అంత సాఫ్ట్ ఉన్నాయి. నా మాటలతో నేను చెప్పలేను అనమాట. ఎంత సాఫ్ట్ అంటే అంత మంచిగా ఉన్నాయి. ఇట్లా మంచిగా ముట్టుకుంటే చాలబ్బా అంత బాగున్నాయి. ఇంకా సెంట్ల దగ్గరికి వెళ్దాం ఏమైనా కొత్తగా వచ్చినాయేమో అని చూస్తే ఆడేం రాలేవు. ఇంకా సరేలే మనకేం పని చెప్పండి సెంట్లతో అని చెప్పేసి ఇంకా మా మమ్మీ దగ్గరికి వచ్చిన. ఇంకా మా మమ్మీ ఎప్పుడు చూసినా ఇంటి సరుకులే. వాళ్ళకి అది తప్ప ఏం పని ఉంటుంది చెప్పండి. ఇంకా సర్ఫ్, సోపులు అవి ఇవి తీసుకుంటుంది అనమాట ఇంకా మా మమ్మీ. ఇంకా సరేలే మా మమ్మీ ఇష్టం ఏమన్నా తీసుకోండి, నేను అట్లా వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ ఈ వీడియో అనేది చూపించాలి కదా, అందుకే.
ఇంకా ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు, అంతమంది ముందట నేను కెమెరా పట్టుకొని తీస్తున్నందుకు ప్లీజ్ నాకు కొంచెం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. ఇంకా అయిపోయిందనమాట ఈడ మన పరిస్థితి. ఇంక అప్పటికే కాళ్ళు ఫుల్ నొప్పొస్తున్నాయి. ఇంక ఈడ గ్యాస్ గడ్డ చదువుకోవడానికి అంటే మంచిగా వాటర్ పెట్టి తుడుచుకోవడానికి బట్టలు అవి ఇవి చూస్తున్నాను అనమాట. నేను మంచిగా ఉంటుంది కదా ఇంట్లో వర్క్ కోసం. ఇంకా మంచిగా ఉంటాయి అంటే ఇక్కడ అన్ని తుడిచే కట్టెలు అవి ఇవి ఉన్నాయి. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాయి. ఇంకా టిష్యూస్ కూడా ఉన్నాయి. టిష్యూస్తోని ఫ్లవర్స్ మేక్ చేస్తారు కదా, ఆ విధంగా నేను చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా కానీ తీసుకోలేదన్నమాట. ఇంక ఇక్కడ ఈ డైరీస్ని చూసి నాకైతే ఈ డైరీస్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే క్యూట్గా ఉన్నాయి కదా. డాడీ నాకు ఈ డైరీ కావాలి అంటే మా డాడీ ఏం అవసరం లేదు, ఇంట్లో అన్ని బుక్కులు పెట్టుకున్నావు కదా అంటున్నాడు. వాళ్ళకేం తెలుసు చెప్పండి స్టూడెంట్స్ కష్టాలు. స్టూడెంట్స్కి ఎన్ని బుక్స్ ఉన్నా తక్కువే కదా. మీరు కనుక స్టూడెంట్ అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో ఐ యామ్ ఏ స్టూడెంట్ అని అయితే కామెంట్ చేసేసేయండి. ఇంకా నాకైతే ఎన్ని బుక్స్ ఉన్నా తక్కువే అనమాట. ఎందుకంటే క్లాస్ వర్క్స్కి, ప్రాజెక్ట్స్కి, డైరీస్కి, రఫ్ నోట్స్కి, హోంవర్క్స్కి అని చెప్పేసి ఇట్లా ఎన్ని గానం ఉంటాయో అవన్నీ స్టూడెంట్స్కే తెలుస్తాయి కదా. బాధ అవంతా బాధ అనేది స్టూడెంట్స్కి తెలుస్తుంది. పేరెంట్స్ ఏంది చెప్పండి, జస్ట్ చదువుకోండి మంచిగా చదువుకోండి అని చెప్తారు. కానీ ఎట్లా చదువుకోండి చెప్పండి. ఇంకా నేనైతే స్టేషనరీ ఐటమ్స్ దగ్గర ప్రతిసారి నేను ఎప్పుడైతే డీమార్ట్కి వస్తానో ఇంకా ప్రతిసారి అక్కడ నేను స్టేషనరీ ఐటమ్స్ దగ్గర కంపల్సరీ ఆగిపోతా అన్నమాట. అది ఎందుకో నాకు కూడా తెలియదు. అక్కడ ఎట్లా అంటే చిన్న చిన్న డైరీస్ కానీ బుక్స్ కానీ ఆ బుక్స్ స్మెల్ కానీ, నాకైతే బుక్స్ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా మీ అందరికీ ఇష్టమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారా ఎంత మంచి బార్బీస్, కంబాక్స్ కానీ, క్రయాన్స్ కానీ, స్కెచెస్ కానీ, పెయింటింగ్ బ్రషెస్ కానీ, పెయింటింగ్స్ కానీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అబ్బా ఎంత మంచిగా ఉన్నాయో కదా, ఇట్లాంటివి నేను కూడా కొనాలి అని అయితే నేను అనుకుంటాను అనమాట. మీరు కూడా అట్లా అనుకుంటారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇంకా కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అంటే మంచిగా ప్యాన్స్ ఉంటాయి కదా, ఇట్లా ఏమంటారు కర్రీ వేయించుకోవడానికని ఆలుగడ్డ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ చేసుకోవడానికి మంచి ప్యాన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అని చెప్పేసి నేను చూసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకా పైన మా సెకండ్ ఫ్లోర్ షాపింగ్ కూడా అయిపోతుందన్నమాట. ఇంకా నేనైతే ఫైనల్గా డీమార్ట్కి వెళ్ళి మేము ఎంత బిల్ చేసాము, అసలు ఎంత బిల్ అయ్యింది, ఇవన్నీ నేనైతే మీకు షార్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా చిన్న చిన్న బాటిల్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇంకా ఇవి కొనుక్కుందామంటే మా డాడీ అంత చిన్నవి ఏం చేసుకుంటూ నీకేం సరిపోవా అనేది అన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఊరికి అయిపోయినాం. ఇంకా ఈ వీడియో కనుక ఇంతవరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మన వీడియోస్కి సపోర్ట్ అయితే చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్లనే నేను ఇంత పైకి వస్తున్నాను. మీ అందరికీ తెలుసు నా పాత ఛానల్ పోయింది అని చెప్పేసి. పాత ఛానల్ మంచి గ్రోత్ టైంలో అయితే పోయింది కాబట్టి మళ్ళీ కొత్త ఛానల్ అయితే చేశాను. కాబట్టి పాత ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నాను. ఓకే మరి ఉంటాను. పాత ఛానల్ ఎట్లా పోయింది అదంతా నేను వేరే